పూర్వం మగధ దేశానికి దగ్గరలో ఒక రాజగురుకులం ఉండేది. ఆ గురుకులం చాలా ప్రఖ్యాతి చెందింది. అక్కడి పిల్లల్ని వారి ప్రజ్ఞ చూసి పరీక్ష పెట్టి తీసుకునేవారు. ఒకవేళ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతే వారి కులవృత్తిని నేర్చుకొని కొనసాగించేలా కొంత ధన సాయం చేసేవారు. మగధ వంశానికి రాజగురువుగా ఉన్న గురువుగారే ఈ గురుకులంను నడిపేవారు. కావున అక్కడి అన్ని సౌకర్యాలు రాజుగారే చూసుకునేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొంతమంది పిల్లలు తిరిగి వెళ్ళవలసి ఉంది. కానీ అందులో వృషభుడు అనే పిల్లవాడు నేను ససేమిరా ఇంటికి వెళ్ళను అంటాడు. కానీ తనకి ఏమీ రాదు, మొద్దులా ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్న గురువుగారితో ఇలా అన్నారు. అయ్యా, ఇప్పటికి 2-3 గురుకులాలు తిప్పామండి. వాడికి చదువు వంటబట్టలేదు. కానీ వాడికి చదువుకునే వాళ్ళన్నా వాళ్ళతో ఉండటం అన్నా చాలా ఇష్టం. ఏమీ రాకపోయినా ఇక్కడే ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. కాస్త మీ దగ్గర చేర్చుకోండి అయ్యా అంటాడు. అప్పుడు గురువుగారు కాదనలేక ఒప్పుకుంటారు. ఈ రాజగురువు గారు మహారామ భక్తులు. ఆయన ఏ పని చేస్తున్నా రామార్పణం అనేవారు. భోజనం చేస్తున్నప్పుడు రామార్పణం అని తినేవారు. ఎవరైనా దండం పెట్టినా రామార్పణం అనేవారు. ఇలా ప్రతి పనిలో రామార్పణం అనటం ఆయనకి బాగా అలవాటు. అయితే ఈ వృషభుడు అన్ని పాఠాలకి వెళ్ళేవాడు. కానీ ఏమీ ఎక్కక కాసేపటికి లేచి వెళ్ళిపోయేవాడు. అయితే ఈ గురుకులంలో వంటలు చేయించడానికి కూడా పాఠాలు నడిచేవి. వంటశాల దగ్గర కాస్త సహాయం చేసేవాడు. క్రమంగా ఈ పిల్లవాడికి అన్ని పాఠాలకి వెళ్ళి ఏమీ తోచక వంటశాల దగ్గరికి వచ్చి కూర్చునేవాడు. వంటలన్నింటిలో బాగా సహాయం చేసేవాడు. క్రమంగా వంటలు చేయడం కూడా ఒక మోతాదులో నేర్చుకున్నాడు. వృషభుడికి ప్రతి పాఠానికి వెళ్ళిన ఒక్క పదం కూడా రాకపోయేది. కానీ గురువుగారు అనే రామార్పణం మాత్రం బాగా వంటబట్టింది. ఈ పిల్లవాడు కూడా ప్రతి పని చేస్తూ రామార్పణం అనేవాడు. బియ్యం ఎసట్లో పోస్తూ రామార్పణం అనేవాడు. కూరగాయలు కత్తిరిస్తూ రామార్పణం అనేవాడు. కాస్త పెద్దగా మాటలు రాకపోయినా చిన్న చిన్న వాక్యాలు ఈ రామార్పణం మాత్రమే వచ్చేవి. ఇలా ఒక సంవత్సరం గడిచింది. అయితే ఈ గురుకులంకు కొన్ని పొలాలు ఉండేవి. జొన్న చేనుకి కాపలా కావలసి వచ్చింది. అయితే పిల్లలందరికీ పరీక్షా సమయం కావటంతో ఈ వృషభుడు ఉన్నాడు కదా, ఎలాగో వాడు చదివేది ఏమీ లేదు కాబట్టి కాపలా పంపిద్దాం అనుకున్నారు. వృషభుడిని అడిగితే సరే వెళ్తానండి అన్నాడు. మర్నాడు పొద్దున్నే వృషభుడికి అక్కడే వండుకొని తినటానికి బియ్యం, పప్పు, ఆకుకూరలు, సామాన్లు ఇచ్చి పంపించారు. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వేళకు రావాలి. సాయంత్రం వేలయ్యాక వృషభుడు గురుకులంకు వచ్చాడు. వంటలు చేయించే అతనితో ఇలా అన్నాడు. బియ్యం చాలలేదు అండి, మరి కాసిన్ని బియ్యం, పప్పు ఇవ్వండి రేపటికి అన్నాడు. అతను సరేలే చాలలేదు ఏమో అనుకుని మర్నాడు కాసిన్ని ఎక్కువ ఇచ్చి పంపించాడు. సాయంత్రం అయ్యాక మళ్ళీ వచ్చి చాలలేదు అన్నాడు. అతను ఏంటి ఏమీ తోచక ఎక్కువ తినేస్తున్నాడు ఏమిటో వీడు అనుకొని మర్నాడు మరి కాసిన్ని ఎక్కువ ఇచ్చి పంపించాడు. 3వ రోజు కూడా ఇలానే అడిగాడు. వాళ్ళు పెద్ద మూట కట్టారు. 4వ రోజు, 5వ రోజు కూడా ఇలానే అడిగాడు. 6వ రోజు కూడా అడిగేసరికి అతనికి విసుగు వచ్చి అన్ని బియ్యం ఎందుకురా నీకు అని కసిరాడు. అప్పుడు పిల్లవాడు అయ్యో చాలటం లేదండి నిజంగాను అన్నాడు. ఇక 7వ రోజు కూడా ఇలానే అడిగేసరికి అతనికి విసుగు వచ్చి అతన్ని గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు గురువుగారు అతన్ని పంపించేసి పిల్లాడిని ఇలా అడుగుతాడు. రోజు అన్నం వండుతున్నావా నాయనా? వండుతున్నానండి రామార్పణం. తింటున్నావా? లేదండి, తిని 6 రోజులవుతుంది రామార్పణం. మరి ఏం చేస్తున్నావు నాయనా? ఎందుకు తినటం లేదు? తినడానికి అవకాశం లేదండి రామార్పణం. రామార్పణం ఏమిటి సరిగ్గా చెప్పు. కాదండి, మొదటి రోజు అక్కడికి వెళ్ళానా, అన్నం వండుకున్నానా, ఆకులో వడ్డించి రామార్పణం అని దండం పెడుతుంటే ఒక ఆయన వచ్చారండి. అన్నం పెడుతున్నావా నాకేనా అన్నారు. మరి
మీరు ఎవరికైనా అన్నం పెట్టాకే తినాలన్నారు కదండి, రామార్పణం ఎవరికి పెట్టను అని చూస్తుండగా ఆయన వచ్చారండి. సరే అని ఆయనకి వడ్డించానండి. ఆయనే తిన్నారండి మొత్తం. నాకు చాలలేదు, కానీ నాకు ఆకలి వేయలేదండి. రెండో రోజు ఆయన వస్తారేమో అని కొంచెం ఎక్కువ తీసుకెళ్ళానండి. మళ్ళీ వండుకున్నానండి రామార్పణం. 2 ఆకులు వేసి వడ్డించానండి రామార్పణం. వడ్డించాక ఆయన వాళ్ళ ఆవిడని తీసుకొని వచ్చారండి రామార్పణం. ఇద్దరూ కలిసి తిన్నారండి రామార్పణం. నేను తినలేదు, కానీ నాకు ఆకలి లేదండి. మూడో రోజు 3 డబ్బాలు తీసుకెళ్ళానండి. ఈసారి వాళ్ళ తమ్ముడటండి, ఆయన్ని కూడా తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి తిన్నారండి. 4వ రోజు 4 డబ్బాలు తీసుకెళ్ళానండి. వాళ్ళ ముగ్గురు వస్తారని 3 విస్తర్లు వడ్డించి నాకు కూడా వడ్డించుకున్నానండి. కానీ ఆయన ఇంకో తమ్ముడిని తెచ్చారండి. ఆయనండి అచ్చం ఆ పెద్దాయనలాగే ఉన్నారండి. సరే అని 4గురికి పెట్టానండి రామార్పణం. 5వ రోజు కూడా తీసుకెళ్ళానండి. ఈసారి ఆయనకి 3 తమ్ముడున్నాడటండి. వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ముళ్ళు. అందరూ ఎంత చక్కగా ఉన్నారో, ఆజానుబాహుల వలె ఉన్నారండి. బాణాలు కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. 6వ రోజు కూడా పట్టుకెళ్ళానండి. ఈసారి వాళ్ళ బంటు అట, ఆయన చాలా భారీగా ఉన్నారండి. పెద్ద గద కూడా ఉందండి ఆయన దగ్గర. వాళ్ళందరూ తినేశారు. రేపు ఎవరు వస్తారో, అందుకని ఇవి చాలవు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు. గురువుగారు నిర్ఘాంతపోయాడు. తన 2 చేతులు పిల్లాడి తల మీద పెట్టి చూశాడు. ఏదో మెరుపు తగిలినట్టుగా అనిపిస్తుంది. ఈ పిల్లాడు ఎవరినైతే రోజు చూస్తున్నాడో, సాక్షాత్ శ్రీ రామచంద్ర ప్రభు అని, శ్రీ సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేతులై వచ్చారని గురువుగారికి అవగతం అయ్యింది. కానీ వృషభుడికి మాత్రం వచ్చింది దేవుళ్ళు అని తెలియదు. తెలియకుండానే రోజు రామచంద్ర ప్రభుకి అన్నం పెడుతూ చూస్తూ ఉన్నాడు. కేవలం ఒకరికి అన్నం పెట్టి తినాలి రామార్పణం అన్నందుకి స్వయంగా రాముడే వచ్చి తింటున్నాడని గురువుగారికి అర్థమయ్యింది. ఆయన కదిలిపోయి రండిరా రండి అందరినీ పిలిచి కిష్కింద వాసులంతా భోజనానికి వస్తున్నారని ఉద్వేగంతో అందరికీ చెప్పి ఎన్నో ఆహార పదార్థాలు చేయించి పొలానికి తీసుకువెళ్లారు. అన్ని ఆకుల్లో వడ్డించి ఎదురు చూస్తున్నారు. అప్పుడు బోలెడంత కోతుల సమూహం వచ్చి మనుషులు ఉన్నారని ఏమాత్రం భయం లేకుండా ఒక్కో ఆకు ముందు కూర్చొని వడ్డించినంత ఆహారం తినేసి వెళ్ళిపోయారు. గురువుగారు వృషభుడిని చూసి, రామార్పణం అని నేను నోటితో అంటున్నాను, కానీ నువ్వు త్రికరణ శుద్ధిగా మనస్సుతో అంటున్నావు నాయన. అందుకే నిన్ను భగవంతుడు కరుణించాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయన. ఎన్ని జన్మల ఫలమో నీకు దక్కింది అంటాడు. ఇప్పటికీ పిల్లాడికి వచ్చింది దేవుడని తెలియదు, కానీ బుద్ధి మాత్రం వికసించింది. సంవత్సరాల తరబడి గురువుగారి సేవ చేసుకునే భాగ్యం దక్కింది, కేవలం భగవంతుణ్ణి చూసిన కళ్ళ వల్ల. కథ కంచికి మనం ఇంటికి.